నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురూజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ కోరమాదేవి గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగుంటారు. చెప్పండి. మ్యారేజ్ డేట్స్ ఇయర్ తో మంత్ తో సంబంధం లేకుండా 2, 11, 20, 29 ఈ 4 డేట్స్ లో మ్యారేజ్ జరిగిన వాళ్ళకి మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, రెండు మనస్కారకుడు తల్లి లాంటి వాడు. అంటే తల్లి నంబర్ అన్నమాట. 2 అనేది చంద్రుడు. చంద్రుడు ఏంటంటే 15 రోజులు హ్యాపీగా ఉంటాడు, 15 రోజులు డౌన్ ఫాల్ అవుతాయి. సో స్వయం ప్రకాశం కాదు ఇది. ఎప్పుడు కూడా ఈ 2, 11, 20, 29 తారీఖులో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశాలు ఫస్ట్ ఉంటాయి. తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ లేకున్నా భార్యాభర్తల మధ్య కూడా ఏంటిదంటే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది 2. సో ఎందుకంటే ఈ 2 ఎప్పుడైనా సరే చంద్రుడు అమావాస్య పుణ్యమి ఇలా జీవితంలో కూడా. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. శ్రీదేవి అంటే తెలియని వారు ఎవరు లేరు భారతదేశంలో, ప్రపంచవ్యాప్తంగా. బాలనదిగా స్టార్ట్ అయింది శ్రీదేవి. ఆమెది కూడా మ్యారేజ్ డేట్ 2. చూడండి, ఆమె దుబాయ్లో అదొక మిస్టీరియస్ డెత్ గా చనిపోవడం జరిగింది. అదేవిధంగా మనకు నాగార్జున గారిది ఫస్ట్ మ్యారేజ్ 18లో జరిగింది. ఫస్ట్ మ్యారేజ్ 18లో జరిగింది. తర్వాత అమల గారితో 11లో జరిగింది. అంటే 18వ తారీఖులో జరిగింది. అప్పుడు డైవర్స్ అయిపోయింది. నాగ చైతన్య పుట్టినాడు. తర్వాత అఖిలో నీకులో ఉన్నాడుగా అఖిల్. తర్వాత 11వ తారీఖు అమలతో జరిగింది. ఆయన ఫైనాన్షియల్ గా బాగా డబ్బు, కానీ ఆయనకు ఒక పేరుంది, కింగ్ నాగార్జునతో మన్మధుడు నాగార్జున. ఉందా లేదా? సో అట్లా 11 కానీ 2 కానీ 20 కానీ 20కి మెగాస్టార్ చిరంజీవి గారి జరిగింది చూసుకోండి. సో అసలు ఆయన ప్రొఫెషన్ లో ఆయనకు మించిన వాళ్ళు ఇవ్వలేరు, కానీ రాజకీయాల్లో ఆయన గెలవలేకపోయాడు. సీఎం పదవి రాలేకపోయింది. అంటే పార్టీని విలీనం చేశారు. అంటే మ్యారేజ్ డేట్లు ఎక్కడో ఒక చోట దాన్ని నెగిటివ్ ఇంపాక్ట్ చేస్తాయి. ఓకేనా? ఒక 10 సంవత్సరాలు చిరంజీవి గారికి టోటల్గా బ్యాడ్ టైం నడిచింది ఫిలిం ఇండస్ట్రీలో కూడా. అలా అంటే మ్యారేజ్ డేట్ మంచిగా ఉంటే ఒక ఎవర్ గ్రీన్గా సక్సెస్ ఉంటుంది. 29 సంజయ్ దత్కి, మైకేల్ జాక్సన్కి జరిగినాయి మ్యారేజ్ డేట్లు. ఇవి కూడా అంత మంచి మ్యారేజ్ డేట్ కాదు. సో అట్లా మ్యారేజ్ డేట్లు 2, 11, 20, 29 అనేది ఏంటంటే 15 days హ్యాపీగా ఉంటుంది, హ్యాపీ సంతోషం ఉంటుంది. 15 days అని హ్యాపీ అని మనం ఉండే నెలలో అందరూ బాగుండాలి కదా. ఇలాంటి డేట్లు ఎందుకు మనకు? సో అందుకోసమే ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు చేసుకోకపోవడమే మంచిది. ముందే అంటే జరిగిపోయింది కదా అంటే దానికి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టెండ్ లైఫ్ మరుమాంగళిదారణ ఉంది, దానికి రెమెడీ చేసుకోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మీ కూతురికి కానీ, మీ చెల్లికి కానీ, మీ అక్కకి కానీ, మీ తమ్ముడికి కానీ, ఎవరికైనా చేయాలన్నప్పుడు ఈ డేట్లు చేసుకోకపోవడం మంచిది. 1, 10, 19 నేను ఎప్పుడు చెప్తున్నాను అంటే దానికోసం వీడియో కూడా ఉంది, అది ఫాలో చేసుకోండి. మంచి సక్సెస్ రేట్ ఉంటుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. బాబు, మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రతి నెల 1వ తారీఖు, ప్రతి నెల అంటే ఇయర్ మొత్తం. ఇప్పుడు వచ్చేది అక్టోబర్, అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా. సో ఆ అక్టోబర్లో మనకు 1వ తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి. తర్వాత ప్రతి నెలకి 2 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఓకేనా? తర్వాత మనకు న్యూమరాలజీ తర్వాత పామిస్ట్రీ వేదిక్ పామిస్ట్రీ మనకు 10వ తారీఖు జరుగుతుంది ప్రతి నెల. 19వ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్. తర్వాత అక్టోబర్ 6వ తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా 4 సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు, మనకు వేదిక్ వాస్తు 360 degrees 360 డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము. ఆల్రెడీ మన ఋషీశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ కోడ్లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి. అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి. ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ, దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి. వీటన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి, వాట్సాప్ చేయండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరికి డౌట్స్ ఉన్నా నెంబర్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, హెచ్ఆర్సీఎం హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా
లాభపడ్డాను. అందరు ఇది ఫాలో అయితే కొందరు ముందు వెనక, అంతే. సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ. నేను కాదు, నేను 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతాం, కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది. అది నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు. దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా, నేను కోటేశ్వరుడు అయ్యాను కదా మీ కళ్ళ ముందు, నేను 40 సంవత్సరాలు. సో దీన్ని నమ్ముకున్నాను, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను. అమ్ముకోవడం తప్పు కాదు, నమ్ముకోవడం. ఈ సరస్వతి నమ్ముకున్నాను, సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను. అది హెల్పింగే ఒకరికి. అవును, మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.